హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈరోజైతే నేను డాల్ కేక్‌ని చేయబోతున్నాను. సో, డాల్ కేక్ కోసం అని చెప్పి నేను డాల్ కేక్ టిన్ అయితే ఉంటుంది కదా! సో, ఆ టిన్‌లో అయితే నేను 1 కేజీ బేక్ చేసుకున్నాను. ఇక్కడ 8 ఇంచెస్ టిన్‌లో నేను 2 కేజీస్ బేక్ చేసుకున్నానండి. టోటల్ 3 కేజీస్ కేక్ అనమాట ఇది. ఇది ఎగ్‌లెస్ కేక్ అండి మనకి. ఎగ్‌లెస్ కేక్ నేను ప్రీమిక్స్‌తోనైతే ప్రిపేర్ చేసుకున్నాను ఇది. నార్మల్‌గా నేను ఎగ్‌లెస్ కేక్స్ అన్ని ప్రీమిక్స్‌తోనే మ్యాక్సిమం ప్రిపేర్ చేస్తానన్నమాట. సో, ఇక్కడ ప్రీమిక్స్‌తో నేను ఇక్కడ 2 కేజీస్ అయితే 8 ఇంచెస్ టిన్‌లో బేక్ చేసుకున్నానని చెప్పాను కదా! దాన్ని ఇలా 3 లేయర్స్‌గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడు మనం కేక్ చేసిన ప్రాసెస్‌లోనే చేస్తామన్నమాట. కాకపోతే ఇక్కడ 3 ఇంచెస్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే తీసుకున్న బేస్ అయితే మాత్రం డ్రమ్ బేస్ అండి ఇది. డ్రమ్ బేస్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ బేస్ మనకి కొంచెం థిక్‌గా వస్తదనమాట. మనం నార్మల్‌గా తీసుకున్న బేస్ అయితే మనకి ఒక హాఫ్ ఇంచు లేదంటే పావించు హైట్‌తో వస్తది. బట్ ఇదేంటంటే హాఫ్ ఇంచ్ హైట్‌తో వస్తదనమాట. హాఫ్ ఇంచ్ లేదా 1 ఇంచ్. సో, ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ వెయిట్ అనేది మనకి కొంచెం బేర్ చేస్తదనమాట. సో, అందుకని చెప్పి ఇక్కడ నేను 3 కేజెస్ చేస్తున్నానని చెప్పి డ్రమ్ బేస్‌నైతే తీసుకున్నాను. ఇక్కడ మన కస్టమర్ ఏం చెప్పారంటే బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే చెప్పారనమాట. సో, అందుకని చెప్పి షుగర్ వాటర్‌ని నార్మల్‌గా ఎప్పుడు మనం సోక్ చేసుకున్నట్లే షుగర్ వాటర్‌తో సోక్ చేసుకుంటున్నాను. అలానే బటర్ స్కాచ్ సాస్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఎందుకంటే నా దగ్గర క్రష్ అనేది అయిపోయింది. సో, నేను చూసుకోలేదనమాట. సో, అందుకని చెప్పేసి ఇంట్లోనే ఇంక అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను. బటర్ స్కాచ్ నట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. నేను అస్సలు చూసుకోలేదు. సో, అందుకని చెప్పేసి సెంటర్‌లో ఫిల్లింగ్స్‌గా నేను ఇక్కడ చాకో చిప్స్‌ని అయితే యూజ్ చేసుకున్నాను. చాకో చిప్స్ అయినా సరే టేస్ట్ బాగానే ఉంటుంది. బటర్ స్కాచ్ నట్స్ వేస్తే ఇంకా బాగుంటుందన్నమాట. బట్ నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ లేవు. నెక్స్ట్ ఇంకా నేను బటర్ స్కాచ్ నట్స్‌ని కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ అంత టైం లేదనమాట. సో, అందుకని చెప్పేసి ఇలా ఫాస్ట్‌గా రెడీ చేసుకుంటున్నాను. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఆల్రెడీ నాకు 500 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. అంతా మీ సపోర్టేనండి. చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుందామనే అనుకున్నాను. బట్ ఏంటంటే ఏదైనా ఒక వీడియో ఉంటే ఆ వీడియోతో సెలబ్రేట్ చేసుకుంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా అని చెప్పి ఇంతవరకు అయితే వెయిట్ చేశాను అనమాట. 500+ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. సో, చాలా హ్యాపీ అండి. అలానే చాలా థ్యాంక్స్. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సో, ఇక్కడ మన కేక్ విషయానికి వచ్చేస్తే నేను డాల్ కేక్ టిన్ అయితే తీసుకున్నాను. అది 1 కేజీ టిన్ అనమాట నేను తీసుకున్నది. మనకు అందులో ఎన్ని కేజీస్ టిన్ కావాలంటే మ్యాక్సిమం నాకు తెలిసి 3 కేజీస్ టిన్ వరకు అయితే అవైలబుల్‌గా ఉంటుందని బేకింగ్ మెటీరియల్ షాప్ వాళ్ళైతే చెప్పారనమాట. సో, ఇక్కడ నేను 1 కేజీ టిన్ అయితే తీసుకున్నాను. కిందనేమంటే నేను రౌండ్ బేస్‌ని పెట్టేసుకుంటున్నాను అనమాట. సో, వాళ్ళేంటంటే మొత్తం ఫ్రాక్ కావాలన్నారు డాల్‌కి. సో, ఆ రౌండ్ దానిపైన నేను ఈ డాల్ కేక్ అంటే ఈ డాల్ కేక్ టిన్‌లో స్పాంజ్ రెడీ చేసుకున్నాను కదా! ఈ స్పాంజ్‌ని పెట్టి టోటల్ ఫ్రాక్ వచ్చేటట్లు నేను చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ కేక్‌ని. సో, మీరు కూడా చూడండి ఇక్కడ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. సేమ్ దానికి నేను ఎలా ఫిల్లింగ్స్ ఇచ్చానో ఫస్ట్ మనం రౌండ్ బేస్ చేసుకున్నాం కదా! ఆ స్పాంజ్‌ని ఎలా ఫిల్ చేశానో సేమ్ టు సేమ్ అలానే షుగర్ వాటర్‌తో సోక్ చేసుకుంటూ బటర్ స్కాచ్ సాస్‌ని మధ్యలో యాడ్ చేసుకుంటూ ఫిల్లింగ్స్ ఇచ్చుకుంటూ ఇంకా ప్రిపేర్ చేసుకున్నాననమాట. మనం ఇలా టైర్ కేక్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కేక్స్ చేసేటప్పుడు షుగర్ వాటర్ అనేది మనం తక్కువగా వేసుకోవాలి. ఎక్కువ వేసేసుకున్నామంటే అది ఒకదానిపైన ఒకటి పెట్టాలి కాబట్టి ఈజీగా కుప్పకూలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, అందుకని చెప్పి షుగర్ సిరప్‌ని కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న రౌండ్ స్పాంజ్ అయితే ఉంది కదా! దానిపైన మనం డాల్ టిన్‌లో ప్రిపేర్ చేసుకున్న స్పాంజ్‌ని అయితే పైన మనం అరేంజ్ చేసుకోవాలి. సో, అందుకని చెప్పి నేను ఇక్కడ డౌల్స్‌ని అయితే సపోర్టివ్‌గా ఉంటాయని చెప్పి పెట్టుకున్నానండి. సో, అలా మనం ఇలా టైర్ కేక్స్ కానీ లేదంటే హైటెడ్ కేక్స్ కానీ చేసేటప్పుడు ఆ డౌల్స్ అనేవి మనం యూస్ చేయాలి. నా వీడియోస్ మీరు చూసినట్లుగా అయితే నేను మ్యాక్సిమం ఇలాంటి హైటెడ్ కేక్స్ కానీ లేదంటే టైర్ కేక్స్ కానీ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది నేను డౌల్స్ యూస్ చేస్తానని చెప్పి. టూత్ పిక్స్‌ని కూడా పెద్ద టూత్ పిక్స్‌ని స్టార్టింగ్‌లో యూస్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు డౌల్స్ నా దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయని చెప్పి నేను డౌల్స్‌ని యూస్ చేస్తున్నాను. సో, ఇక్కడ క్రమ్ కోట్ చేసి వదిలేసాను. ఫైనల్ ఫినిషింగ్ అయితే ఏమి ఇవ్వలేదండి. ఎందుకంటే పైన ఫ్రాక్‌కి మనకి ఇలా రోజెస్ అయితే వచ్చాయన్నమాట వాళ్ళు పెట్టిన రిఫరెన్స్ పిక్‌లో. సో, అందుకని చెప్పి
నేను ఇంకా క్రమ్ కోట్ చేసిన దానిపైన రోజెస్ వేసుకుంటున్నాను. ఇన్ కేస్ మళ్ళీ మనం ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చి దానిపైన రోజెస్ అంటే క్రీమ్ ఎక్కువైపోతుంది కదా, సో అందుకని చెప్పి ఇలా చేసేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా మ్యాక్సిమం ఎప్పుడైనా ఇలా డాల్ కేక్స్ అవి ట్రై చేయాలి అని అంటే ఇలా క్రమ్ కోట్ చేసిన తర్వాతన మీరు ఇలా రోజెస్ కానీ లేదంటే ఏదైనా డిజైన్ వేరే ఫ్రాక్ టైప్స్లో ఉంటాయి కదా, ఫ్రిల్స్ టైప్లో, ఆ టైప్లో అయినా సరే మీరు ఇలా డైరెక్ట్గా క్రమ్ కోట్ పైన చేసేసుకోవచ్చు. మీ క్రీమ్ అనేది తక్కువ పడుతుంది అనమాట. నెక్స్ట్ వాళ్ళకి కూడా తినేటప్పుడు స్పాంజ్ ప్లస్ క్రీమ్ కరెక్ట్గా సరిపోతుంది. మనం ఫైనల్ ఫినిషింగ్ చేసుకుంటూ ఇలా డిజైన్ ఇచ్చుకున్నామంటే మనకి ఏంటంటే క్రీమ్ ఎక్కువైపోతుంది, స్పాంజ్ అనేది తక్కువ వస్తుంది. సో అప్పుడు వాళ్ళు తినేటప్పుడు కూడా కస్టమర్స్కి క్రీమ్ తిన్నట్లే ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి క్రీమ్ ఎక్కువ అవ్వకుండా మనం చూసుకోవాలి. సో ఇక్కడ మనకి ఫ్రాక్ అయితే హాఫ్ వైట్లో ఉంది, హాఫ్ పింక్లో ఉందన్నమాట. సో నేను ఇలా అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో నా కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి. అలానే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసుకోండి. ఇక్కడ డాల్స్ అనేవి మనకి మెటీరియల్ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటాయి కదా, సో ఆ డాల్ని అయితే నేను తీసుకున్నాను. ఈ డాల్ పైన ఒక డ్రెస్లా మనం క్రీమ్తోనే డాట్స్ లాగా కానీ లేదంటే స్టార్ నోజిల్తో చిన్న చిన్న డాట్స్ అలా పెట్టుకుంటే మనకు ఒక డిజైన్లా వస్తుందన్నమాట. సో కంప్లీట్గా ఇక్కడ నేను డాల్ని అయితే ప్రిపేర్ చేస్తాను. బట్ నాకు ఏంటంటే కొంచెం వెల్త్గా అనిపించింది అనమాట. అంటే ఏంటి ఇంకా ప్లెయిన్గా ఉంది అని చెప్పి, సో అందుకని చెప్పి నేను ఇలా స్ప్రింకిల్స్ని అయితే గోల్డెన్ స్ప్రింకిల్స్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం లుక్ అనేది డిఫరెన్స్ వచ్చింది కదా, సో అందుకని చెప్పి కస్టమర్కి అయితే మాత్రం ఈ కేక్ చాలా బాగా నచ్చిందని చెప్పారు. సో వాళ్ళైతే మంచి రివ్యూ అయితే ఇచ్చారండి. మనం ఇలాంటి కూల్ కేక్స్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం ఎక్కువ టైం కూలింగ్ ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ టైం కూలింగ్ ఉంటేనే మన కేక్ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో అందుకని చెప్పి కూల్ కేక్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్ అయితే కూలింగ్లో ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఇలా మనం టైర్ కేక్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం 1 నైట్ అంతా ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మన కేక్. సో ఫైనల్గా మన డాల్ కేక్ అయితే ఇలా వచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. అలానే ఇంకొక వీడియోతో మేము ముందుంటా. అంతవరకు బాయ్.